హాయ్ 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 అందరికి హాయ్. ఓజీ మూవీ తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమాలే చేయరు అని అయితే చాలా మంది అయితే అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డితో మూవీ అయితే అనౌన్స్ అయ్యేసరికి ఇంక అందరూ గమ్ముగా అయితే అయిపోయారు. ఇంకా సురేందర్ రెడ్డితో మూవీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఓజీ 2 అనేది అయితే తీస్తారులే అని అయితే అందరూ ఇలాగే అనుకుని అయితే ఉన్నారు. కానీ మధ్యలో హరిహర వీరమల్లు పార్ట్ 2 అనేది కూడా ఒకటైతే ఉంది కదా, దాన్ని అయితే గుర్తు పెట్టుకోండి. కొంతమంది ఏమంటే పార్ట్ 2 వద్దు, అసలు ఎందుకు తీయడం అవసరమే లేదు అని అయితే అంటున్నారు. ఇంకో కొంతమంది కనీసం ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేసేదానికన్నా తీయండి అని అయితే కొంతమంది అయితే అంటున్నారు. అసలు ఓటీటీలలో అయినా రిలీజ్ చేయండి అని అంతలా, ఎందుకంటే మనమైతే ఆ మూవీని ఎంతలా అనుకున్నామో అంతలా హిట్ కానందువల్లనే ఇంకా సరే తీసి స్టోరీ అయితే ఆపకుండా ఎలాగోలాగా ఓటీటీలలో అయినా రిలీజ్ చేయండి అని అయితే కొంతమంది అయితే అనుకుంటారు. మూవీని ఆపమనేటి వాళ్ళు ఉన్నారు, మూవీని ఆపొద్దు అనేటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మూవీ అయితే ఎవరు ఎలా అనుకున్నా గానీ పార్ట్ 2 అయితే తీస్తారంట. ఇప్పుడైతే ఆ స్టోరీ మీద వర్క్ అనేది అయితే జరుగుతుంది. ఇంకా ఆ స్టోరీ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తే ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేయడమే. ఖచ్చితంగా అయితే పార్ట్ 2 అయితే తీస్తారంట. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు, పార్ట్ 1 పెద్ద హిట్ అయితేనే కదా పార్ట్ 2 వచ్చేది, లేదంటే ఎందుకు తీస్తారు అని అయితే డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు ఈ లెక్కలు గిక్కలు అంతా కొంచెం ఇబ్బంది అయితే అయ్యింటది కదా, అవన్నీ బూడ్చేదానికి స్టోరీ బాగా మంచిగా రెడీ చేసుకొని పార్ట్ 2 అయితే దించుతారంట వీళ్ళైతే, ఆ బొక్కలన్నీ బూడ్చేదానికోసం అయితే. ఏమైనా గానీ నష్టాలు వచ్చినందుకు అలా అనుకోవడం అయితే మంచి పని అదైతే. కానీ ఈసారైనా గానీ వాళ్ళు తీసేది చాలా మంచిగా తీసి మనకి అలాగే రిలీజ్ చేస్తే గినా చాలా బాగుంటది. ఈ పాటలో మాదిరి లేకుండా ఇంకా కొంచెం మంచిగా విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఇంకా మిగతా పనులు కానివ్వండి, మొత్తం స్టోరీ మీద కానివ్వండి, అన్నిటి మీద చాలా బాగా పని చేసి రిలీజ్ చేస్తే గినా చాలా బాగుంటది. అందరూ ఎవరు నష్టపోవాల్సిన అవసరం అనేది అయితే ఉండదు. అప్పుడైతే ఇంక ఈ మూవీ కొంచెం వచ్చిన నష్టం కూడా ఒకవేళ అది బాగుండి పెద్ద హిట్ అయితే గినా అవి కూడా మొత్తం అయిపోతాయి. ఇంకా ఆడికి నష్టాలన్నీ మూసుకొని పోతాయి, ఇంకేముండవు. చూద్దాం, మన చేతుల్లో అయితే ఏమీ లేదు. వాళ్ళైతే బాగా తీసి మూవీని మన ముందుకి తీసుకొని వస్తే అంతకన్నా ఇంకేం అవసరం లే. మూవీ అయితే బాగుండాలని నేనైతే కోరుకుంటానా. మీకెలా అనిపిస్తుంది? మూవీ చేస్తే బాగుంటుందా లేదంటే చేయకపోతే బాగుంటుందా పార్ట్ 2? దీన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్ లో పెట్టుకోండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసు.